హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేది పచ్చడి అండి. బీరకాయ కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే బీరకాయ పచ్చడి కన్నా ఇది ఇంకా డబల్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇది నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఒక బీరకాయని తీసుకున్నానండి. ఇది చాలా పొడుగ్గా ఉంది. అలాగే లేత బీరకాయ అండి. మన పచ్చడి కొంచెం లేత బీరకాయ అయితే బాగుంటుంది. అది కూడా చేదు లేకుండా మనం చేసుకోవాలండి. ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు నేను బీరకాయని తీసుకున్నాను కదండి, దీనికి ఈ స్లైడ్స్ ఉన్నాయి కదండి, వీటిని మాత్రమే తీసుకోవాలి. మనం బీరకాయని తొక్క తీసేసుకున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం ఈ స్లైడ్స్ అన్ని తీసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత ముచ్చి కూడా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత దీన్ని మధ్యలో కట్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత లేతగా ఉందో. దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది చేదు ఉందో లేదో చూసుకోండి. ఈ కాయ అయితే చేదు లేదండి, మీరు చేదు చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, పచ్చడి కాబట్టి మనం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇది రైస్లోకి కాదండి, దోశలోకి కానీ అట్టులోకి కానీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తం అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, అలాగే కొంచెం కొత్తిమీర అండి, నేను ఒక కట్టలోని పావు వంతు వేస్తున్నానండి. ఇది కూడా నేను శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, మనం దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా మరి కొంచెం కొంచెంగా అవసరం లేదండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర బీరకాయ కాంబినేషన్లో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, ముందుగానే నేను కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 7-8 వరకు పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయండి. మీరు కారం తక్కువ అయితే ఇంకా వేసుకోవచ్చు. నేను కారం ఉన్న పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను మూకుడు పెట్టేశానండి. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, దాంట్లోకి 3 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి, మరీ ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి కొంచెం కరివేపాకండి, ఎక్కువ కాదు, కొంచెము. ఫ్రెండ్స్, దీన్ని ఒక 1 నిమిషం మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు 3 ఫ్రై అయిపోయింది. మంటని కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి.
ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు కూడా ఆయిల్ బాగా వేగాలి, మెత్తగా అయిపోవాలండి. ఫ్రెండ్స్ దీంట్లోకి చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాం. తొందరగా బీరకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం కల్లుప్పు వేసుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, వేసేసుకొని దీన్ని మూత వేసుకొని మనం మగ్గించుకోవాలండి. మూత వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ మనం వీటిని మగ్గపెట్టుకోవాలండి. చూడండి వాటర్ వచ్చింది, మనం ఉప్పు వేసాం కదండి, వాటర్ వచ్చింది చూడండి. వాటర్ తోటి చక్కగా మగ్గిపోతాయండి బీరకాయ ముక్కలు. ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. ఇది మగ్గడానికి ఒక 10 నిమిషాలన్నా టైం పడుతుందండి. మళ్ళీ మూత వేసేసుకొని మనం మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దామండి బీరకాయ మగ్గిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గిపోయిందో బీరకాయ. మనం ముక్కని ఇలా పట్టుకుంటే చక్కగా గరిటికి ఇలా లొంగుతుందండి. అలాగైతే మగ్గినట్టే. ఇందాక మనం వేసినప్పుడు ఇప్పటికి చూడుతున్నాం చాలా తేడా ఉంది కాబట్టి మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్ ఉప్పు మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి మిక్సీ పట్టిన తర్వాత సరిపోయినది చూసుకొని అప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని మిక్సీ పట్టేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవి నలిగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు కూడా చల్లారిపోయండి ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చిగా పట్టుకుంటేనే బీరకాయ పచ్చడి బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూడండి పచ్చడి ఈ విధంగా అయితే సరిపోతుందండి, మరీ మెత్తగానే బాగోదు. మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకుంటే కొత్తిమీర బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టేసానండి. అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ దాకా మినపప్పు, ఫ్రెండ్స్ 1/2 స్పూన్ దాకా ఆవాలు, ఒక ఎండుమిర్చి. ఫ్రెండ్స్ ఇవి 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ తాలింపు అయితే వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ తాలింపుని మనం పచ్చడిలోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చడిలోకి తాలింపు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను చేసిన బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.